విత్ ఇన్ ది పార్టీ. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్సెస్ డిసిసి అధ్యక్షుల మధ్య నడుస్తూ ఉంది. నిన్న కమిటీ ఒకటి రిలీజ్ చేసింది. దానిలో దేవరకద్ర జడ్చలకు సంబంధించిన సర్టిఫికేషన్ కానీ వామనార్ సంబంధించింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిన పేర్లు కూడా అక్కడ రాలేదని చెప్పి కొద్దిగా మీ క్యాడర్ నారాజు ఉన్నారు. నిన్న నిలదీసిన పరిస్థితి, ఎవరిని డిసిసి అధ్యక్షులు పార్టీ ఆఫీస్ ముందు నిలదీసిన పరిస్థితి. నిజంగానే అన్యాయం జరిగిందా మీ క్యాడర్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను చాలా క్లారిటీగా ఉన్నా. నేను ఒక ఎమ్మెల్యేగా నా పరిధి మించా. ప్రజల అభివృద్ధి, ప్రజలకు నేను ఏం చేయాలి, ముఖ్యమంత్రి గారితో ఏం ప్రాజెక్టులు తీసుకురావాలనే దాని మీదనే టోటల్ కాన్సన్ట్రేషన్ నాది ఉంటుంది. పార్టీ పదవుల విషయంలో నన్ను ఎవరైనా అడిగితే నేను సూచనలు ఇస్తాను. ఫలానా వ్యక్తికి మేము ఇవ్వాలి అనుకుంటున్నాము అంటే మ్యాక్సిమంగా ఇవ్వమంట, లేదే ఒకరిద్దరు పదవులను అటు ఇటు మారవాలని సూచన చేస్తారు తప్ప నేను చెప్పిన వీళ్ళకి చెప్పడం కానీ వీళ్ళకి ఇవ్వడం కానీ అనేది నేను నా అంతటకు నేను వెళ్ళి నేను చెప్పాను. ఎందుకంటే ఎక్కడ చెప్పాలనో, ఒకవేళ ఈరోజు లిస్ట్ వచ్చింది కొంతమందికి రాలేదు, నారాజు అవుతారు, సహజం. వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాలా. ఇంటర్నల్ నివేదికలల్లా ఇంటర్నల్గా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిస్టు విషయంలో కానీ, లేదు ఎవరైనా నా పేరు వస్తే బాగుండు అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తారు కదా, వారితో మాట్లాడతారు. వంశీచంద్రెడ్డి గారు వస్తారు, మాట్లాడతారు. కాంగ్రెస్ అనేది ఒక డెమోక్రాటిక్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఒక వ్యక్తి పూర్తిగా నడపాలని కూడా చూడరు. కానీ మీకోసం పనిచేసిన క్యాడర్ కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ కావచ్చు, కొంచెం నారాజు ఉన్నారు. ఒకటి మీ పేర్లు కూడా పరిగణలోకి తీసుకోకుండా డిసిసి అధ్యక్షుడు చేశారని కూడా మీ వాళ్ళు నిన్న డైరెక్ట్గా అధ్యక్షుడు నిలదీసిన పరిస్థితి. అది ఎందుకు జరుగుతుంది? నా దృష్టికి కలిసి ఎప్పుడు కార్యక్రమాలు చేయబోతున్నారు? నా దృష్టికి రాలేదు. ఇప్పుడు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఇవి అన్ని విషయాలు కూడా చర్చ చేసుకుంటాం. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా. ఇంకోటి, ఈ డిసిసి లిస్ట్ అనేది నిరంతర ప్రక్రియ. కొంతమంది వమిట్ అయి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని కూడా యాడ్ చేయాలనుకుంటే 73 మంది ఆయన ఇంకా పెంచవచ్చు, ఇంకా అవసరం పడి అది మన పిసిసి ప్రెసిడెంట్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను పార్టీ వ్యవహారాల్లో నేను అతిగా జోక్యం చేసుకోను. నేను సూచనలు ఇస్తా. పార్టీ ఏ రకంగా నడిపితే బాగుంటుందని సూచనలు ఇస్తా. వింటే పార్టీ బాగుపడుతుంది, వినకుంటే నష్టం జరుగుతుంది అన్న విషయం కూడా వాళ్ళకి చెప్తా. మిగతాది వాళ్ళ విచక్షణ కొద్దిగేస్తాను.